ఈ కథ 2007లో జరిగింది. మహావీర్ మరియు రుద్ర అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి వ్యాపారం చేసేవారు. మహావీర్ నైనిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, సమీరా, యశ్వంత్. ఒకరోజు మహావీర్ కుటుంబంతో కలిసి రుద్ర వాళ్ల ఇంటికి డిన్నర్కి వెళతారు. భోజనం చేసిన తరువాత సమీరా రుద్ర కూతురైన ఆద్యతో మాట్లాడుతూ ఉండగా రుద్ర వాళ్ల పెంపుడు కుక్క అయిన బ్లాక్ డాగ్ వారి వద్దకు వస్తుంది. కుక్కలంటే ఇష్టమున్న సమీరా ఆ కుక్కను దగ్గరకు తీసుకునే సమయంలో సమీరాను ఆ బ్లాక్ డాగ్ చిన్నగా కరుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహావీర్ ఫ్యామిలీ సమీరాను హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. డాక్టర్ చూసి చిన్న గాయం, ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందని చెప్తారు. ట్రీట్మెంట్ తరువాత సమీరాకి గాయం 1 వారంలో తగ్గిపోతుంది. అంతా బాగా ఉంది అని అనుకున్న సమయంలో సమీరాను కరిచిన బ్లాక్ డాగ్ 2 రోజులకే చనిపోయింది. తరువాత కొన్ని రోజులకు సమీరాకు ఆరోగ్యం క్షీణించింది. అందరూ ఆ కుక్క వల్లనే ఇలా జరిగింది అనుకుంటారు. సమీరాను చాలా హాస్పిటల్స్లో చూపించారు. అయినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మహావీర్ తన కుటుంబంతో కలిసి ఒక గుడికి వెళ్తారు. ఆ గుడిలో ఒక సాధువు సమీరాను చూసి వాళ్ల అమ్మానాన్నలతో, మీ అమ్మాయికి జరిగింది శారీరక ప్రమాదం కాదు, మానసిక ప్రయోగం జరిగింది, ఎవరైనా గురూజీకి చూపించమని చెప్తాడు. ఆ తరువాత మహావీర్ తన అక్క మల్లికకు కాల్ చేస్తాడు. మల్లిక ఒక దైవభక్తురాలు. అప్పుడు తమ్ముడు మహావీర్తో మల్లిక ఇలా చెప్తుంది, సమీరాను ఒక 5 రోజులు పాటు దగ్గర్లో ఉన్న గుడికి తీసుకు వెళ్ళండి. నేను దైవదర్శనం కోసం వారణాసి వచ్చాను. ఒక 2 వారాల్లో వస్తానని చెప్పింది. మహావీర్ తన అక్క చెప్పినట్టుగా చేస్తాడు. మల్లిక చెప్పినట్టు గుడిలో పూజ చేసిన 10 రోజులు సమీరా బానే ఉంది. 11వ రోజు అమావాస్య. ఆ రోజు నుండి సమీరా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. సమీరా వాళ్ల అమ్మానాన్నలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు భయంతో మహావీర్ తన అక్క మల్లికకు కాల్ చేసి జరిగిన విషయం చెప్తాడు. ఆ మరుసటి రోజు మల్లిక వచ్చి సమీరా పరిస్థితిని చూసి మల్లిక మహావీర్తో, నాకు తెలిసిన గురూజీ దగ్గరకు తీసుకువెళదాం అని చెబుతుంది. మరుసటి రోజు ఉదయం మహావీర్ ఫ్యామిలీతో పాటు తన అక్క మల్లికతో కలిసి గురూజీ దగ్గరకు వెళ్తారు. అక్కడ గురూజీ సమీరాను చూసిన తరువాత, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది దేవుడి దయ అని చెప్పి పూజ చేసి తగ్గిపోతుందని చెప్తాడు. వెళ్లేటప్పుడు మహావీర్కి మాత్రమే రక్షమాల ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. మహావీర్ ఫ్యామిలీ మరియు తన అక్క మల్లిక మరియు మల్లిక భర్త విక్రమ్ వేదాను వాళ్ల ఇంట్లోనే ఉండమని చెప్తాడు. తెల్లవారుజామున 4 గంటలు సమయంలో సమీరా ప్రవర్తనలో మార్పు గమనించిన మహావీర్, విక్రమ్ వేద ఇద్దరు కలిసి నైనికను, అక్కక మల్లికను సమీరాతో ఉండమని చెప్పి వాళ్ళిద్దరూ గుడిలోని గురూజీని కలవడానికి వెళ్తారు. అప్పుడు ఆ గురూజీ వారిద్దరినీ చూసి ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహావీర్ బావ అయిన విక్రమ్ వేద ఇలా అన్నాడు, గురూజీ, నిన్న రాత్రి 1 గంట సమయంలో సమీరా బయటికి వెళ్లడం మేము గమనించి తనను ఫాలో అయ్యాము. తను మాకు దగ్గరలో ఉన్న పాడుబడిన బంగ్లాలోనికి వెళ్లడం చూశాం. అక్కడ మహావీర్ స్నేహితుడు అయిన రుద్రతో కలిసి సమీరా క్షుద్ర పూజలు చెయ్యడం మేము గమనించాం. అది చూసి మహావీర్ కోపంలో రుద్రను మందలించాడు. ఆ క్రమంలో మహావీర్ రుద్రను వెనక్కి తోసేశాడు. ఆ సమయంలో అక్కడున్న క్షుద్ర వలయంలోని మంటలలో పడి రుద్ర చనిపోయాడు. రుద్ర చనిపోయిన వెంటనే సమీరా స్పృహ కోల్పోయింది అని గురూజీకి చెప్తాడు. అప్పుడు గురూజీ పరిస్థితిని అర్థం చేసుకొని, ఇదేదో పెద్ద సమస్యలా ఉందని, నాకు తెలిసిన దేవాలయం ఉంది, ఎలాగైనా మనం రేపు ఉదయం 4 గంటలలోపు అక్కడికి చేరుకోవాలి అని చెప్తాడు. తరువాత రోజు ఉదయం 4 గంటలలోపు వారందరూ అక్కడికి చేరుకుంటారు. ఆలయం పేరు మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి.
అక్కడ ఉన్న తంత్రగురువు అయిన సిద్ధేశ్వర గురూజీని కలిసి సమీరాను చూపించారు. ఆ గురువు సమీరాను పరిశీలించి తనను ఏదో దుష్టశక్తి ఆవహించిందని తెలుసుకొని మంత్రం ప్రయోగించి గుడి లోపలికి తీసుకువెడతాడు. తరువాత ఏం జరిగిందో తన దివ్య దృష్టితో చూసి తెలుసుకొని ఆ గురువును పిలిచి ఇలా చెప్తాడు: సమీరాను 11 రోజులు ఇక్కడ ఉంచవలసి వస్తుంది. అలాగే సమీరా తల్లిదండ్రులు వాళ్ల ఇంట్లో మహాచండీయాగం చెయ్యడం ద్వారా తనలో ఉన్న దుష్టశక్తి ప్రభావం తగ్గి మామూలు స్థితికి వస్తుంది అని చెప్తాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత గురూజీ దగ్గరికి మహావీర్, అతని భార్య నైనిక వెళ్లారు. గురూజీని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని వెళుతూ ఉండగా గురూజీ మహావీర్ని, నైనికను పిలిచి, సమీరాకు జరిగింది చిన్న ప్రయోగం కాదు, చాలా పెద్దది. దానికి కారణం రుద్ర కాదు. ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలైన రూపం నైనిక తల్లి అయిన నూర్ అరోరా. ఎందుకంటే తన కూతురు అయిన నైనా మతాంతర వివాహం చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న అమర్ కోపంతో మహావీర్పై చేసేసిన దాడిలో చనిపోయాడు. తన కొడుకు మరణానికి ప్రతీకారంగా ఆమె ఆ నల్ల కుక్కను చేతబడి కోసం ఉపయోగించి నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకు మహావీర్. ఇప్పటికీ ఆ నూర్ ఇంకా ప్రతీకారంతో బ్రతికే ఉంది. నీ కుటుంబం జాగ్రత్త.